ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ విలన్గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తొలుత ఈ నెగిటివ్ రోల్ కోసం టొవినో థామస్ను అనుకున్నప్పటికీ ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో మేకర్స్ షాహిద్ కపూర్ను సంప్రదించారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మాస్ పవర్కి ధీటుగా షాహిద్ కపూర్ స్టైలిష్ విలనిజం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందని సమాచారం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఆ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త రగడ్ ఊరమ్మాస్ అవతారంలో జూనియర్ ఎన్టీఆర్ 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం. జూనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసిప్స్ పోజులో ట్రాన్స్ఫర్మేషన్ స్పెషల్ అట్రాక్షన్. ఇక స్టోరీలోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. RRR, దేవరా వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, KGF, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ నటీనటుల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి విలన్ ఎవరనేది ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటారో విలన్ పాత్ర కూడా అంతే ధీటుగా ఉంటుంది. ఈ క్రమంలో తొలుత మలయాళ నటుడు టొవినో థామస్ను నెగిటివ్ రోల్ కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ డేట్స్ సర్దుబాట్లు కాకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఆ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ను ఢీకొట్టే విలన్గా షాహిద్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే వెండి తెరపై ఎన్టీఆర్ షాహిద్ కపూర్ల కలయిక ప్రేక్షకులకు కనువిందుగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఎన్టీఆర్ లుక్ విషయంలో డైరెక్టర్కు హీరోకు మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే షూటింగ్ రద్దయిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతినిధులు కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రతి షెడ్యూల్కు మధ్య కొంత సమయం తీసుకుంటారని, అది రెగ్యులర్ బ్రేక్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో భారీగా వేసిన సెట్స్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త రగడ్ ఊర్ర మాస్ అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సరికొత్త మేకోవర్కు సంబంధించిన కొన్ని లీక్స్ అభిమానుల్లో అంచనాలను పీక్స్కి తీసుకుని వెళ్ళాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ యాక్షన్ పీరియాడిక్ డ్రామాను కథ నిడివి దృష్ట్యా 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ కోసం మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా ఎన్టీఆర్ లుక్పై అసంతృప్తి కారణంగా షూటింగ్కు బ్రేక్ పడిందంటూ ప్రచారం సాగగా దాన్ని నిర్మాతలు ఖండించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్కు ఫుల్ జోష్ ఇచ్చేలా ఎన్టీఆర్ న్యూ లుక్ వైరల్ అవుతుంది. కండలు తిరిగిన దేహంతో బీస్ట్ మోడ్లో ఉన్న లుక్ అదిరిపోయింది. విశాలమైన భుజాలు, సన్నని నడుముతో క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసిప్స్ పోజ్లో ట్రాన్స్ఫర్మేషన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. పవర్ఫుల్ యాక్షన్ రోల్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ, సూపర్ డైట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. జిమ్లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్ బిల్ట్ నాట్ బాట్ అంటూ రాసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ ట్రెండీ లుక్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ న్యూ లుక్ కోసమే షూటింగ్ బ్రేక్ పడిందన్న సోషల్ మీడియా ప్రచారంపై మేకర్స్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్స్లో ఎలాంటి నిజం లేదని, రెగ్యులర్ సన్నాహాల బ్రేక్ మినహా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే న్యూ షెడ్యూల్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలోనూ ఆయన లుక్స్ వైరల్ అయ్యాయి. రీసెంట్గా జోర్డాన్లో షూటింగ్ కంప్లీట్ కాగా, శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ జరిగినట్లు సమాచారం. ఎన్టీఆర్పై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. మరో షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో టొవినో థామస్ విలన్ రోల్ చేస్తున్నారనే ప్రచారం రీసెంట్గానే క్లారిటీ వచ్చింది. డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా తాను ఈ మూవీలో నటించడం లేదంటూ టొవినో కన్ఫర్మ్ చేశారు.
ఆయన స్థానంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ను తీసుకోవచ్చంటూ ప్రచారం సాగుతుంది. ఈ రోల్ కోసం ఆయన్ను సంప్రదించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో మూవీ నిర్మిస్తుండగా జూన్ 25న సినిమా రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ మొత్తం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.